భారతదేశంలో 18వ లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి. అనేక మంది నిష్ణాతులు అభిప్రాయం వ్యక్తం చేశారు మనం బ్యాలెట్ పేపర్కి వెళ్తే బాగుంటుందని. ప్రపంచంలో అమెరికా, ఇటలీ, ఆస్ట్రేలియా, మెక్సికో, కెనడా, నేపాల్, బంగ్లాదేశ్ చాలా దేశాలు ఇంకా బ్యాలెట్ పేపర్ వ్యవస్థనే ఫాలో అవుతున్నాయి. భారతదేశం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఫాలో అవుతుంది. కొంతమందికి ఒక అనుమానం, ఈవీఎంస్ హ్యాక్ చేయొచ్చా, ఈవీఎంస్ ట్యాంపర్ చేయొచ్చా? ఎలక్షన్ కమిషన్ మాత్రం ఇది కొట్టి పారేస్తోంది. దీనిపైన సుప్రీంకోర్టులో ఒక కేసు పడింది లాస్ట్ ఇయర్. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే కేసు అనమాట. తిరిగి మనం బ్యాలెట్ పేపర్ వ్యవస్థకి వెళ్ళటానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. అదేవిధంగా వీవీప్యాట్ స్లిప్స్ అనమాట, ఏదైతే మనం బ్యాలెట్ పేపర్లో చూడొచ్చో ఆ స్లిప్స్ ఓటర్స్ చేతికి ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. అయితే వీవీప్యాట్స్ లోడ్ అయిన మిషన్స్ ఉంటాయి కదా, సింబాలిక్ లోడింగ్ యూనిట్స్ అంటాం, వీటిని మాత్రం ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక 45 రోజుల పాటు స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంస్తో పాటు వీటిని కూడా భద్రపరచాలని చెప్పి సుప్రీంకోర్టు స్పెషల్గా డైరెక్షన్ జారీ చేసింది. ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ర్యాండమ్గా 5 పోలింగ్ బూత్స్లో 5 పోలింగ్ స్టేషన్స్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని, వీవీప్యాట్స్ని సరిపోల్చుతున్నారు ఇప్పుడు. అంటే ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని 5 పోలింగ్ బూత్స్ని దానిలోంచి వీవీప్యాట్స్, ఈవీఎంస్లో వచ్చిన ఓట్స్, వీవీప్యాట్లో వచ్చిన ఓట్స్ సరిపోలుస్తున్నారనమాట. అయితే మొత్తం అన్నీ కంప్లీట్గా దేశం మొత్తం ఈవీఎంస్, వీవీప్యాట్స్ సరిపోల్చమని చెప్పి కేసు పడింది అనమాట. ఈ కేసు ఈరోజు సుప్రీంకోర్టు తిరస్కరించింది.